హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? మేము చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో ఆవకాయ పికిల్ ఎలా పెట్టాలో చూద్దాము. ఆవకాయ పచ్చడి అది హోమ్ మేడ్ అనమాట. అన్నీ కారం ఉప్పు మనం వేసే ప్రతిదీ హోమ్ మేడే మేము తయారు చేసేదంతా. రెడీమేడ్ ఏమీ చేయట్లేదు. మేము ఆల్రెడీ నిన్న 1 డే బ్యాక్ మాగాయ పచ్చడి కూడా అప్లోడ్ చేసాము. సేమ్ అది కూడా హోమ్ మేడే. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా మేము ఏం అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, దానికి ఫస్ట్ మామిడికాయలు నీటిలో నానబెట్టేయాలి. నానబెట్టాలంటే గంటలు కాదండి, ఒక్క 5 minutes వాటర్లో వేసేస్తే, అంటే జీడి ఉంటుంది కదా మొక్కల నుంచి అప్పుడే కోస్తేస్తారు మాకైతే. మరి పల్లెటూరు కాబట్టి మాకు బాగా దొరుకుతాయి. మరి మీకు ఎలా ఉంటుందనే తెలీదు. ఎంతో కొంత జీడి అయితే ఉంటుంది కదా, దాన్ని అది అంటుకోకూడదండి. పిల్లల్ని అస్సలు దగ్గరికి రానియకండి. అంటుకుందంటే అది బొబ్బలా వచ్చేస్తే కాలిపోయిన మచ్చల్లా అయిపోతుంది, త్వరగా తగ్గదు కూడా. నెక్స్ట్ ఏంటంటే మా వాళ్ళు చూడండి కడుగుతున్నారు. అలా నీటిలో నానబెట్టిన తర్వాత కడిగేస్తే త్వరగా దాన్ని ఉన్న జిడ్డు మరకలు అన్నీ పోతాయి. ఇది ఆవకాయ, దీన్ని పీల్ తీయం కదండి, దాని పైన తొక్క తీయం కదా, దాన్ని బలంగానే పెడతాము. అదే మాగాయ పచ్చడి, తొక్కు పచ్చడి అయితే కనుక మనం పీల్ తీస్తాము, దాన్ని ఇలా తోమనవసరం లేదు. సో దీనికోసం అంత నీట్గా కడగాలన్నమాట. నేను వీడియో స్పీడప్ చేస్తున్నాను. అలా కడిగేసి మళ్ళీ కొత్త వాటర్లో ముంచి దాన్ని తుడిచిన తర్వాత నీడలో ఆరబెట్టాలండి. ఆరబెట్టడం అంటే ఏం లేదు, జస్ట్ క్లాత్ అలా దాంట్లో వేసి ఉంచాలన్నమాట. ఎండలో పెట్టకూడదండి అసలు. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేమే కట్ చేసుకుంటున్నాము, మా దగ్గర అది కట్ చేసుకునేది ఉంది. నెక్స్ట్ ఏంటంటే కరెక్ట్గా కట్ అయ్యేది షార్ప్గా ఉండాలి. లేదు అంటే అది మొక్క నలిగి కానీ, టెంకకి మొక్కకి ప్లేస్ వచ్చినా కానీ, అదే దూరం వచ్చినా కానీ నలిగిపోయినట్లు లెక్క అనమాట. అలా వస్తే కనుక అది ఇంకా ముక్క మెత్తబడిపోయి మొత్తం పచ్చడి అంతా అయిపోతుందండి అలాగా. కాబట్టి అలా అసలు చేయకండి. మీకు బాగా మాకు కట్ చేయడం వచ్చు అంటే కట్ చేసుకోండి, లేదు అంటే కనుక ఎవరికైనా ఇచ్చి కట్ చేయించుకోండి తప్ప అలా అసలు చేయొద్దు. తర్వాత ఒకరు మా నాన్నగారు కట్ చేస్తున్నారు, లాక్డౌన్ కదా ఇంట్లోనే ఉంటున్నారు. సో మేమే చేసుకుంటున్నాం అనమాట అన్నీ కలిపి. ఇక్కడ అమ్మగారేమో జీడి తీస్తున్నారు, మధ్యలో ఉన్నది తెలుసు కదండి, టెంక మధ్యలో జీడి ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. అంతేకాదు జీడి తీసేసిన తర్వాత కూడా లోపల ఒక పేపర్లా ఉంటుంది, మైకా పాలిథిన్ కవర్ ఉంటుంది చూడండి, అలా ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. ఓకేనా? కొన్ని జీడితో పాటు ఆ పేపర్ లాంటిది పోతుంది, కొన్ని పోవు. కాబట్టి మన చాకుతో ఎలా అంటే వచ్చేస్తుంది, అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తీసేసిన తర్వాత ఫస్ట్ 2గా కట్ చేసుకుంటున్నాము. తర్వాత దాన్ని జీడి అవి క్లీన్ చేసేసిన తర్వాత తీసేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం తినడానికి వీలుగా మన ఆవకాయ ముక్కలు ఎంత కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటాం అన్నమాట. అర్థమైంది కదండి? నెక్స్ట్ వీడియో స్పీడప్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను, తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కొలతలతో సహా చెప్తాను. తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాము, మళ్ళీ నిలువుగా కట్ చేస్తున్నాము. నెక్స్ట్ చూడండి ముక్కలు కట్ చేసేసాము. దీన్ని కొంచెం అంటారండి. నేను నిన్న వీడియో అప్లోడ్ చేస్తే ముక్కలు కొలుచుకోవాలన్నమాట, పచ్చి ముక్కలే కొలుచుకుంటాం కదా. కొంచెం అంటే చాలామంది తెలియదు, గ్రాముల లెక్క చెప్పాలంటున్నారు. పచ్చళ్ళు పెట్టేవారికి ఆల్మోస్ట్ కొంచెం, తవ్వ, సోలా, గిద్ద అంటే తెలుస్తుంది. ఆల్మోస్ట్ తెలియకుండా ఎవ్వరు ఉండరు. అలా ఆ కొలత చెప్పగలం కానీ మనం కాయలను కేజీల లెక్క ఎలా చెప్పగలమండి? చెప్పలేం కదా. పర్ఫెక్ట్గా రాదు కూడా కొలత. అలా చెప్తే కేజీ వేయండి, కేజీ వేయండి అంటే ఎలా చెప్తాం? అది కొలత రాదు కదా. కరెక్ట్గా కొలవాలి అంటే పచ్చడి పెట్టేవాళ్ళు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి అవి. నెక్స్ట్ చూసారు కదండి ముక్కలు ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. నెక్స్ట్ ఏంటంటే మనం ఆవపిండి రెడీ చేసుకుంటున్నాం. ఆవాలు ఎలాగా అంటే నేను చెప్తానండి, ఆవపిండి ఎలా తయారు చేసుకోవాలో. మేము చిన్న ఆవాలు కొన్నామండి, చిన్న ఆవాలు. అందులో మట్టి రవ్వలు ఉంటాయి, అది మనం చెరుక్కున్న రావు, అందులో ఉండిపోతే మనం పచ్చడి తిన్నప్పుడు అది కరకరమంటా ఉంటుంది, వెనకాల ఇసుక కానీ మట్టి కానీ ఉంటుంది, చాలా చిరాకు పుట్టిద్ది. అలా లేకుండా ఉండాలంటే కొంచెం ఓల్డ్ పద్ధతే, కానీ మేము చెరిగాం రాలేదు, గాలించాం రాలేదు. సో ఇంకేం చేస్తామనేసి
ఇలా మిక్సీ పట్టుకుంటాం కదండి, మిక్సీ పట్టేసుకుంటాము ఎండబెట్టిన ఆవాల్ని. అది ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చెప్తానండి. ఆవాల్ని కొంచెం గ్యాప్ తర్వాత అవి మిక్సీ చేసేసిన తర్వాత బాగా ఎండిన వాటిని, క్లీన్ చేసుకున్న వాటిని ఎండలో పోసి, ఎండలో వేసిన దాన్ని మిక్సీ పట్టుకొని, మిక్సీ పట్టిన తర్వాత ఇలా జల్లించుకోవాలి. ఎందుకంటే దానిపైన పొట్టు ఉంటుంది కదా, అది కూడా చేదుగా ఉంటుంది, ఆవకాయలో టేస్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి కొంచెం జల్లించేసుకోవాలి. ఇలాగా నేను వీడియో స్పీడప్ చేస్తున్నాను, లెందీ అయిపోద్ది మళ్ళీ. నెక్స్ట్ చెప్తున్నానండి. ఇలా జల్లించేసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చినది అనేది కొలుస్తున్నారనమాట. ఇంకొకవేళ సరిపోలేదు అనుకోండి, ఆవపిండి మిగిలిపోతే కనుక మనం ప్యాకింగ్లో ప్యాక్ చేస్తే అది జిడ్డుగా అయిపోయి చేదు వచ్చేస్తుంది. సో అలా చేసుకోకూడదు. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. అది స్టోర్ చేయడానికి కూడా నిలవ ఉండదండి. అది హోమ్మేడ్ అయితే కొన్నాళ్ళు ఉంటుంది, కానీ మనం ఎందులోనే వేస్తే చేదు వస్తుంది. ఆవపిండి నేను దేనికి వాడం కదా, అందుకు. అవి మేము ఇవన్నీ చేసే ముందు ఏం చేసామంటే, ఫస్ట్ మిరపకాయలు 3 రకాలు ఉంటాయండి. నిన్న చెప్పిన వీడియోలో కూడా చెప్పాను. దీనికి ఆవకాయ కాయలు ఉంటాయి కదా, ఆవకాయ మిరపకాయలు. సో ఆవకాయ మిరపకాయలు ప్లస్ బాగా కారం ఉండేది మిలిక్కాయలు, ప్లస్ కూర కారం అంటారు కదా, దానికి 3 రకాల మిరపకాయలు ఉంటాయి అనమాట. అవన్నీ ఎండలో పోసి, ఉప్పు కూడా కల్లుప్పు అండి, సాల్ట్ వేయకూడదు. సాల్ట్, మెంతులు అండ్ వెల్లుల్లిపాయలు అండ్ 3 రకాల, చూడండి మెలికకాయలు అంటే చాలా కారం ఉంటుందండి. ఆ 3 రకాల అవి కలిపి ఆడిస్తామన్నమాట మేము. అప్పుడు కమ్మగాను ఉంటుంది. ఆవకాయ కారం ఏంటంటే చాలామంది ఆవకాయ పచ్చడికి ఆవకాయ మిరపకాయలు పెట్టేస్తారు. అలా ఆవకాయ మిరపకాయలు పెట్టేస్తాం వల్ల అది కమ్మగా ఉంటుంది, కానీ దాంట్లో కారం రాదు, పర్ఫెక్ట్గా రాదు, ముక్కలేమో మెత్తపడిపోతూ ఉంటాయి. అలా చేయకూడదు. అందుకని మేము 3 రకాల మిరపకాయలు వేసి కరెక్ట్గా సమపాలల్లో వేసి ఆడించి దాన్ని ఇలా జల్లించుకుంటాం అనమాట. జల్లించుకుని ఒక దాంట్లో వేస్తాం. అన్ని పచ్చళ్ళకి అలా 3 రకాలవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కారం, కమ్మదనం అన్నీ సరిపోతాయి అనమాట. ఇలా జల్లించుకుని అందులో మొరాలు ఏమైనా ఉంటే ఒక దాంట్లో వేస్తారో అది మళ్ళీ మిక్సీ పెడతారనమాట. అదండి ప్రాసెస్. నెక్స్ట్ అండి, ఆవాల్లో మట్టి ఎలా తీయాలనేది కూడా చెప్తాను ఇక్కడే. మనం పికిల్ ఎంతోసేపు కాదు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవడమే మనకు కష్టం అనమాట. నేను కొలత చెప్తాను, కొంచెం కంగారు పడకండి, కొంచెం ఓపికగా ఉండి. మేము జల్లించిన తర్వాత కూడా రాలేదు. సో ఏం చేసామంటే, పాత పద్ధతిలో ఎప్పుడో మా చిన్నప్పుడు చేసింది ఇది. ఆవాలు, మెనువులు, మెంతులు ఇలాంటి వాటిలో మట్టి రాకపోతే ఇలా పీట, మన నేలపీట ఉంటుంది కదా, చూడండి నేలపీట మీద గుప్పుడు వేసుకొని అలా చేత్తో అలా అంటూ ఉంటే మిగతావి ఆవాలు అనేవి కిందకి జారుతూ ఉంటాయి, మట్టి మాత్రం పైన ఉండిపోతుంది. చాలా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వచ్చింది. చాలా ఓల్డ్ పద్ధతి అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓపిక ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి, లేదు మాకు పర్వాలేదులే అనేవాళ్ళు వేసేసుకోండి. మా చుట్టుపక్కల జనం అయితే ఆల్మోస్ట్ చిన్న వాళ్ళు ఏముంటుందిలే అనేసి ఎండబెట్టేసి గ్రైండ్ చేసేసుకుని వేసేసుకున్నారు. చూడండి ఎంత మట్టి ఉంది అందులో. ఆవలే అవి మట్టి ఏం కాదు వాళ్ళు ఇలా అన్నారు, కానీ పచ్చడి అంతా పాడైపోద్దండి. కొంచెం ఓపికగా చేసుకోవాలి హోమ్మేడ్ అన్నప్పుడు. మనం ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఎలాగో కళ్ళు మూసుకొని వేసేయాల్సి వస్తుంది, కానీ చేసుకుంటున్నప్పుడైనా పర్ఫెక్ట్గా చేస్తే, కొంచెం ఓపికగా చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అవి అక్కడి నుంచి వేసి ఒక గుప్పుడు తీసుకొని, చూడండి ఇవన్నీ మంచివి అనమాట. మళ్ళీ వేస్తున్నాం ఇందులో. చూడండి ఇవి గాలించేసిన తర్వాత పైన మట్టి ఉండిపోతుంది అనమాట, అలా వేయడం వల్ల. అదండి, అలా గాలించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు, ఒక 8 వెల్లుల్లిపాయలు కానీ, లేదా మీకు కొలత చెప్పాలంటే 1/2 kg అండి. ఇలా మీకు తొక్క తీసి వేయాలన్నమాట ఇందులో. సో రావు కాబట్టి ఆయిల్ రాసి దాన్ని ఎండలో పెడితే త్వరగా వచ్చేస్తాయి. అది మంచి టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే, మనం 3 రెడీ చేసుకున్నాం కదా, ఆవపిండి, కారం, ఉప్పు. సో దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా వెల్లుల్లిపాయలు తొక్క తీసుకుని పక్కన పెట్టుకోండి. తొక్క తీయడం చూపించట్లేదు, మరీ లెందీ అయిపోతుంది కదా వీడియో. సో తొక్క తీసుకుని పక్కన పెట్టుకోండి. అన్ని ఉల్లిపాయలు కదా, బాగా ఆయిల్ రాసుకుని ఎండలో పెట్టుకున్నామంటే అవి జస్ట్ ఇలా అనగానే వచ్చేస్తాయండి, దాని ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఎలా వేయాలి అంటే, ఒక కొంచానికి 3 సార్లు కారం వేయాలండి. అదే మాగాకైతే 2 సార్లు కారం వేయాలి. కొంచానికి ఆవకాయకి 3 సార్లు కారం వేయాలి. 2.5 అంటే 2 సార్లు అంటే అంతండి. చూడండి పచ్చళ్ళు పెట్టే వాళ్ళు అందరి దగ్గర ఉంటుంది ఇది. 2.5 సార్లు ఉప్పు వేయాలండి. అంటే ఎందుకంటే ఉప్పు మనం ఎప్పుడు ముందే 3 వేసేయకూడదండి, కొంచెం ఉప్పు ఎక్కువైపోతుంది.
మళ్ళీ అందుకని ఉప్పు 2.5 మాత్రం వేయాలి. 3 సార్లు మెంతిపిండి వేయాలి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సారీ అండి, ఇక్కడ రాంగ్ పెట్టాను. మెంతిపిండి కాదు, అది ఆవపిండి. నేను కరెక్ట్ చేసుకుంటాను, సారీ. వెల్లుల్లిపాయలేమో 8 కానీ లేదా పావు కేజీ, మీకు కొలతలో చెప్పాలంటే అలా రెడీ చేసి పెట్టుకొని, మనం కొంచెం లెక్క మాకు ఇక్కడ 6 కుంచాలు ఎన్నో అయ్యాయి, 6 కుంచాలు అయ్యాయండి. మేము అంటే అన్నీ 3 వేసుకుంటాం అన్నమాట. ఓకేనండి, మీకు కొంచానికి మాత్రమే కొలత చెప్తున్నాను నేను ఇక్కడ. కొంచానికి వేసుకోండి, ఎందుకంటే మేము ఎన్ని పెట్టుకుంటున్నామో మీరు ఎన్ని పెట్టుకుంటున్నారు అనేది మనకు తెలియదు కదా. ఇంకా ఆయిల్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా ఆయిల్ కూడా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. నువ్వుల నూనె అయితే మరీ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, అస్సలు పాడు కాదు. నెక్స్ట్ ఇలా కొలుచుకొని అన్నీ ఒక దాంట్లో వేసుకొని, ఫస్ట్ మనం గుత్తి వంకాయ కర్రీకి స్టఫ్ రెడీ చేసుకుంటాం కదా. ఫస్ట్ ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసుకొని అప్పుడు మనం వంకాయలో పెడతాం కదా. అలాగే ఆవకాయ కూడా సేమ్ ఏంటంటే ఇలా మొత్తం అన్నీ కరెక్ట్గా కొలుచుకొని మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకున్న తర్వాత అది శుభ్రంగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ముక్కలు కొద్దిగా వేసుకుని కలుపుకుంటాం అనమాట. ఇది ప్రాసెస్. మెంతులు కొంచెం ఒక గుప్పెడు వేయండి. మరి మీరు ఒక కొంచానికి కదా, మేము ఎన్ని కొంచాలు కాబట్టి మీరు కొంచానికి కాబట్టి ఒక 2 టీ స్పూన్లు వేయండి చాలు. అవి పచ్చడి మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. మీరు కొంచానికి 2 టీ స్పూన్లు వేయండి. వేసిన తర్వాత ఇది కూడా బాగా కలుపుకోండి. మెంతిపిండి, సారీ నాకు మెంతిపిండి అలవాటు అయిపోయింది. నిన్న మాగే పచ్చడి చెప్పాను కదా, అప్పటి నుంచి మెంతిపిండి అని వస్తుంది. ఆవపిండి అండి, సారీ, ఆవపిండి. నెక్స్ట్ ఉప్పు కూడా చెప్పాను కదండి, హోమ్ మేడే. అది కూడా ఉప్పు కళ్ళుని ఎండబెట్టి దాన్ని మిక్సీ పట్టింది. ఓకేనా. కారం చూపించాను కదండి ఎలా వేయాలో, ఆవపిండి కూడా ఎలాగో చెప్పాను కదా. ఆ 3 కలుపుకొని వేసుకుంటున్నాం అనమాట. వెల్లుల్లిపాయలు తోలు తీసి పెట్టుకున్న పక్కనే ఉంటాయి, వేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని మెంతులు వేస్తాం. అన్నీ కొంచానికి 3 వేయాలి. ఉప్పు మాత్రం 2.5 వేయాలి. 2 వేసి సగం వేయాలన్నమాట. మళ్ళీ మనం 3వ రోజు తిరగేసుకుంటాం కదా, అప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఓకేనా. 3వ రోజు తిరగేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను. వీడియో అయితే తీయలేదు, పిక్ అయితే తీసాను అనమాట, చూపిస్తాను. మన ఆయిల్ ఏంటంటే ఆయిల్ వేరుశనగ నూనె వాడండి, బాగా స్టోర్ అయ్యి బాగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఎక్కువ టేస్ట్గా అంటే నువ్వుల నూనె వేసుకోండి. మేము ఎందుకు వేసుకోవట్లేదంటే ఆల్రెడీ ఆవపిండి అంటేనే కొంచెం స్ట్రాంగ్ కదా, ఇంకా ఇది వేడి చేసేసి ఇంకా వేడి చేసేస్తుందని భయం వేసి, సో మేము వేరుశనగ నూనె వాడతాము. నిజానికి టేస్ట్ ఇంకా బాగుంటుందండి నువ్వుల నూనె వేస్తే, కానీ మాకు ఇది చాలండి. చూడండి రెడీ అయిపోయింది. అసలు కొంచెం కూడా ఉండకూడదండి ఉప్పు. అసలు ఆయిల్ వేసేసిన తర్వాత ఉప్పు అసలు కలదు, ముద్దలా ఉండిపోద్ది. మీరు జాగ్రత్తగా కలుపుకోవాలి, ఓపిక ఉండాలి పచ్చడి కలిపే టైంలో. నాకైతే అసలు లేదు, అమ్మ పెడుతున్నారు. నాకు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మొత్తం దేనికి ఏం కొలతలు వేయాలో తెలిసిపోయింది నాకు. పెళ్ళైన తర్వాత నేనే పెట్టేసుకుంటా. ఓకేనా. నెక్స్ట్ ఇంకోండి వెల్లుల్లి రెబ్బలు చూడండి ఎంత క్లీన్గా కొంచెం చచ్చిపోయాను నిజంగా. ఏంటంటే ఎక్కువ ఎండ లేదు ఆ రోజు మాకు. నిజానికి ఆయిల్ రాసి ఎక్కువ ఎండలో పెడితే ఈజీగా వచ్చేస్తే, జస్ట్ ఇలా నలిపితే. మాకు ఏమో ఆ రోజు ఎండ సరిగ్గా లేదు. ముక్కలు కూడా ఇలాగ ఎండలో వేయకూడదండి, చెప్పాను కదా. అలాగా నేను ఇంట్లో తీసింది అది. ముక్కలు పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. కాటన్ క్లాతే పీల్చేసుకుంటుంది, అందులో ఏమైనా లైట్గా ఏమైనా ఉంటే. తుడిచేసుకున్నాం కదా, ఏముండదు. నెక్స్ట్ ఏంటంటే ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని ఆయిల్ ఇలా పోసుకోండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, కొంచెంగా వేసుకోవాలి. ఓకేనా. ఆయిల్ ముక్కలు పట్టేలాగా శుభ్రంగా కలుపుకుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనం ఇప్పుడు స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ కలుపుకొని అది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. దీనికి కొలత ఏం లేదండి, అంతా ఒకటే కదా. అన్ని ముక్కలు లాస్ట్కి కలవాల్సిందే, కాకపోతే కొద్దిగా వేసుకుంటే ఏంటంటే ముక్కలకు బాగా పడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ముక్కలు వేసేసి ఆయిల్ రాసేసి పైన స్టఫ్ అంతా వేసి కలిపేస్తారు. మేము ఇలా కొద్దిగా కలిపి వేస్తాం అనమాట, ఎక్కడ కొంచెం కూడా మిస్ అవ్వకుండా. చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా చక్కగా కలుపుకోండి.
మనం ఇంకా కొంచెం కూడా ఉప్పు తక్కువ అవుతుందా, ఆవపిండి మళ్ళీ వేయాల్సి వస్తుందా, నూనె మళ్ళీ వేయాల్సి వస్తుందా, ఏం లేదండి. కరెక్ట్ కొలతది. మీరు పర్ఫెక్ట్గా సరిపోయింది. మేము ఈరోజు తిరగేసాం కదా, ఇది 3వ రోజు మాకు. మేము తిరగేసిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను పర్ఫెక్ట్గా సరిపోయాయి నిజంగా. చాలా చాలా టేస్ట్గా ఉంది. అలా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఆయిల్ ఏమి ఫుల్గా వేయక్కర్లేదండి. ఇప్పుడు అస్సలు అవసరం లేదు, ఫుల్గా వేయవసరం లేదు. ఎందుకంటే మామిడికాయ, ఉప్పు ఇవన్నీ ఉంటాయి కదా. మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకున్న తర్వాత 3వ రోజుకి ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. అందుకని మనం ఖాళీ డబ్బాలో వేయాలి. మేము అందుకే ఈ డబ్బాలో వేస్తున్నాం. కలుపుతాం కదా, కలిపిన తర్వాత గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెడతాం అనమాట, సీజ్ చేసేసి. చూడండి, అలా కలిపితే చాలు. మొత్తం ఆయిల్ పొంగిపోయేలా పెట్టేయక్కర్లేదు. 3వ రోజు వేసుకుంటాం మనం అలాగా. ఓకేనా? మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఆవకాయకి. మిగతా పచ్చళ్ళకైతే రాదు, కానీ ఆవకాయకి పైకి వచ్చేస్తుంది. సో ఎక్కువ ఏం పట్టదు, ఇప్పుడే పడుతుంది అనమాట. చూడండి, అలా వేసేసుకోవడమే, కలిపేసుకుని. అలాగే మిగతా ముక్కలు కూడా సేమ్ అలా వేసేసుకోవాలండి కలిపి. ఫస్ట్ మాత్రం ఆయిల్, ముక్కలకి ఆయిల్ పట్టేలాగా వేసుకోండి. తర్వాత సేమ్ వే ఇందాక ఏం చేసామో సేమ్ అలాగే వేస్తాం అనమాట. ఇంకేమీ కలపక్కర్లేదు, ఇంకేమి ఎక్స్ట్రా వేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. పర్ఫెక్ట్ కొలత అంతే. ఉప్పు మాత్రం అన్నిటి మీద 2.5 తక్కువ, అదే 2.5 మాత్రం వేసుకోవాలి, 3 వేసుకోకూడదు. ఓకేనండి? అలా మళ్ళీ ముక్కలు వేసుకుని మళ్ళీ ఆయిల్ పోసుకొని కలుపుకొని మళ్ళీ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుని బాగా కలుపుకుంటాం. సేమ్ మన మొత్తం ముక్కలన్నిటికీ సేమ్ అలాగే వేస్తామన్నమాట. కొంచెం ఓపికగా చేయాలండి. అంతే, అన్ని ముక్కలు అలా పెట్టేసుకుంటాం. కొంచెం స్పీడప్ చేస్తున్నాను, వీడియో అంతా అవసరం లేదు కదా. ఇలా మొత్తం కలిపేసుకుని కొంచెం ఆయిల్ పోసుకుంటూ కలుపుకొని, ఆ కలుపుకున్న దాన్ని పొడి పొడిగా ఉన్న ఏమి కాదు, జస్ట్ తడిసేలాగా, అదే జస్ట్ ముద్దయ్యేలాగా అలా వేసేయడం. అంతే. పొడిగా ఉన్నాయి చూడండి ముక్కలు, నేను చూపిస్తాను ఇప్పుడు. అలా ఒక దాంట్లో వేసేసుకోవడమే. అంతే అండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, అలా చాలండి. మళ్ళీ జాడికే దానికి ఇది 3వ రోజుదండి. అంతే అండి. సేమ్ ఇలాగే చేసుకుని దానికి గాలి వెళ్ళకుండా పెట్టుకోండి. అంతే. ఇవి ఎంత పర్ఫెక్ట్గా చేసుకోండి నేను చెప్పిన కొలతలతో. మీకు మళ్ళీ డౌట్ అనిపిస్తే నా టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అక్కడ కూడా ఉంటాయి కొలతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.